వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈ కుర్తీ కూడా నేను మీషో నుండి ఆర్డర్ చేశాను. దీనికి స్లీవ్స్ రాలేవు. సో నేను వేరే క్లాత్ తీసుకొని దీనికి సెట్ చేశాను. అండ్ బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఇలా కుర్తీని మనము కుర్తీ కింద క్లాత్ పెట్టి ఇలా మనం మార్క్ చేసుకోవాలి. నేను లైట్గా మార్క్ చేశాను కుర్తీ పెట్టినప్పుడు. సో దాన్ని నేను డాక్ చేస్తున్నాను. సో నేను ఇంకా దీనికి సింపుల్గా పఫ్ స్లీవ్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో పఫ్ స్లీవ్స్ కోసమని ఇంకొంచెం 3 ఇంచెస్ ఎక్కువగా తీసుకున్నాను. నార్మల్గా ఎల్బో హ్యాండ్కి అయితే మనం 10 తీసుకుంటే సరిపోతుంది. సో అందుకని నేను ఇక్కడ 3 ఇంచెస్ నేను పఫ్ కోసం అని తీసేసి దీన్ని 13 వరకు తీసుకున్నాను. సో ఈ 3 ఇంచెస్ అనేది స్మాల్ పఫ్ వస్తుంది. నార్మల్గా బిగ్ పఫ్ కాకుండా స్మాల్ పఫ్ తీసుకుంటే స్లీవ్స్కి బాగుంటుందని నేను తీసుకున్నాను. అలా ట్రై చేశాను. ఈ పఫ్ది మనం ఇలా మార్క్ చేసుకొని ముందు పార్ట్ అయితే ఏదైతే ఉంటుందో స్లీవ్స్కి దాన్ని కొంచెం ఇలా స్లాంట్గా మనం కట్ చేసుకోవాలి. అలా స్లాంట్గా తీసుకుంటే మనకు ముందు సైడ్ స్లీవ్స్ అనేటివి ముడత రాకుండా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ నార్మల్గా మనం కుర్తి పెట్టి కట్ చేసుకున్న ముందు వైపు మాత్రం కొంచెం స్లాంట్ తీసుకోవాలి. ఓకే, ఈ పఫ్ మాత్రం మనం ఎక్కడి వరకు స్లాంట్ తీసుకోవాలి అని అంటే ఎక్కడైతే మనం ముందుకి స్లాంట్ తీసుకున్నామో అక్కడి వరకే అటాచ్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనేంటి అంటే దీనికి మ్యాచ్ చేయాలి కాబట్టి ఈ కుర్తీ టోటల్ లెంత్ చూస్తే 44 ఉంది. మనకు అంత లెంత్ అవసరం లేదు. నేను 40.5 వరకు తీసుకొని మిగతాది స్లీవ్స్కి వేద్దామని తీసుకున్నాను. సో ఇలా స్లీవ్స్కి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ముందు పార్ట్ ఉల్టా సీదా ఏది ఉంది అనేది తీసుకొని ముందుగా దీన్ని 2 ఉల్టా తీసుకోవాలి. స్లీవ్ ఉల్టానే తీసుకోవాలి అండ్ బార్డర్ పార్ట్ కూడా ఉల్టానే తీసుకోవాలి. ఈవెన్ మనము లైనింగ్ వేసేటప్పుడు కూడా మనం ఇలాగే ఉల్టా తీసుకొని దీనికి ఇలా స్టిచ్ చేస్తే మనం డబల్ స్టిచ్ వేయని అవసరం లేదు కిందకి. అండ్ పైన కూడా స్టిచ్ కనిపించకుండా ఉంటుంది. ఇలా ఉల్టా స్టిచ్ చేసుకొని దీన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సీదా అనుకొని మధ్యలో ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేస్తే ఏంటి అంటే స్టిఫ్గా ఉంటుంది అండ్ ఫోల్డింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. సో తర్వాత ఇలా పైనుంచి ఇంకొక స్టిచ్ చేసుకుంటే ఇంకా అది ముడత రాకుండా ఉంటుంది, స్టిఫ్గా కూడా ఉంటుంది, పడిపోదు. నెక్స్ట్ ఇంకా పైన కూడా అలాగే నేను 10 వరకు డ్రా చేసుకున్నాను కదా, అక్కడ వరకు చిన్నగా ఫోల్డింగ్ పెట్టేసి దాన్ని అక్కడ స్లీవ్స్ పైన అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసినాక పైన స్లీవ్స్కి మనం ఎప్పుడైనా కూడా ఈ పట్టు వాటికైనా సిల్క్ వాటికైనా పోగులు అనేటివి వచ్చేస్తుంటాయి బయటికి. సో అలా రాకుండా ఒక స్టిచ్ చేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఎక్స్ట్రా తీసుకున్న 3 ఇంచెస్ కదా, వాటిని నేను ఇలా ముందే పఫ్ పెట్టుకుంటున్నాను. ఇలా ముందు పఫ్ పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. నార్మల్గా బాగా స్టిచ్ చేసేవాళ్ళు అలాగే స్లీవ్స్ని అటాచ్ చేసేటప్పుడు చేస్తారు. ఇది ఇలాగా ఉన్నాయి 2 హ్యాండ్స్ మనం ఇలా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ హ్యాండ్స్ని మనము అటాచ్ చేసుకునేప్పుడు ఫస్ట్ ఆర్మ్పిట్ దగ్గర కొంచెం ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ వరకు మనం ఇలా కుట్టి ఇప్పుకోవాలి. అలా అయితేనే ఈజీగా మనం స్లీవ్స్ అటాచ్ చేయగలుగుతాము. సో ఇక్కడ షోల్డర్ పైన ఎక్కడైతే కుట్టు ఉందో దానికి మనం ఈ స్లీవ్స్ని కరెక్ట్గా ఈక్వల్గా తీసుకున్న పార్ట్ మనం ఇక్కడ అటాచ్ చేయాలి. ఈ ఈక్వల్ పార్ట్ ఎలా తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఈ స్లీవ్స్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఈవెన్గా ఉండేట్టుగా చూసి మిడిల్ పార్ట్లో మనం ఒక కట్ ఇచ్చుకోవాలి. ఈ కట్ని ఎందుకు అని అంటే ఈక్వల్గా రావడానికి. సో ఈ కట్ని మనం షోల్డర్ పైన పెట్టేసి ఆ షోల్డర్ నుండి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తే ముడతలు రాకుండా బాగుంటుంది, బాగా వస్తుంది స్లీవ్ అనేది. ఇలా కొందరు అయితే ఈ పఫ్ అనేది స్లీవ్స్ పైనే స్టిచ్ చేసేటప్పుడు ఇస్తారు. బట్ బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఫస్టే పఫ్ ఇవ్వడము బెటరు. అంటే వాళ్ళకి ఎక్కడి నుండి ఎక్కడ ఇవ్వాలి అనేది మెజర్మెంట్ కరెక్ట్గా తెలియదు కాబట్టి ఇలా ఇస్తే బెటర్. అండ్ ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసి టోటల్గా మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రౌండ్ అప్ చేసేయాలి స్టిచ్చింగ్. ఇలా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే కింద క్లాత్ ముడత వచ్చేస్తుంది. సో ఫైనల్ లుక్ ఇది. నచ్చితే